జై శ్రీరామ్. ఈ వీడియోలో ఎలాన్ మస్క్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ పేరు కొంతమంది వినకపోవచ్చు, కానీ ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ అంటే మాత్రం చాలామందికి సుపరిచితుడే. అయితే ఈయన 1971లో దక్షిణాఫ్రికాలో జన్మించడం జరిగింది. ఇక ఈయన వ్యాపార సామ్రాజ్యం, ఈయన తెలివితేటల గురించి ఏవైనా విషయాలు మాట్లాడుకుంటే మనం జనరల్గా ఈరోజు లేకపోతే రేపు లేదంటే వారం రోజుల ముందు చేసే పనుల గురించి ఒక ప్లాన్ చేసుకుంటాం. దాని గురించి ఒక పర్టికులర్ టైం టేబుల్ని కేటాయించుకుంటాం. ఈయన అట్లా కాదండి. సంవత్సరాల ముందు ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో దానికోసం ప్లాన్ వేసుకొని దానికి తగ్గట్టుగా తన యొక్క విధి విధానాలను అమలు చేసుకుంటాడు. ఈ 12వ ఏటనే బ్లాస్టర్ అనే వీడియో గేమ్ను తయారు చేశాడంటే తన యొక్క ఐక్యూ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. ఇక తన యొక్క వ్యాపార సామ్రాజ్యం గురించి మాట్లాడుకుంటూ పోతే జిప్2 అనే వ్యాపార సంస్థని తన యొక్క బ్రదర్తో కలిసి ప్రారంభించి దానిలో ఎంతో లాభాన్ని సంపాదించాడు. అదేవిధంగా పేపాల్ అనే ఆన్లైన్ పేమెంట్ సంస్థను కూడా ప్రారంభించి దానిలో కూడా ఎంతో లాభాన్ని ఆర్జించి చివరకు వేరే వ్యక్తులకు ఈ సంస్థను అమ్మివేయడం జరిగింది. తర్వాత తనే సొంతంగా అంతరిక్షానికి పంపించే ఉపగ్రహాలను తయారు చేయాలనుకున్నాడు. దీనికోసం రష్యా వెళ్ళి ముందుగా ఉపగ్రహాలను కొనడానికి వాళ్ళతో మాటలకి డీల్ కుదుర్చుకున్నాడు. కానీ అది బడ్జెట్ చాలా ఎక్కువ కావడంతో తనే సొంతంగా ఉపగ్రహాలు తయారు చేసుకోవాలని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. అయితే దానికోసం అడుగులు ముందుకు వేశాడు. దీనికోసం నాసా కూడా కొంత ఆర్థిక సహాయం మన ఎలాన్ మస్క్కి అందించింది. అయితే 2006, 2007, 2008 సంవత్సరాల్లో ప్రయోగించిన అంతరిక్ష ఉపగ్రహాలు నింగికెళ్ళే కొద్ది దూరంలోనే పేలిపోవడం జరిగింది. దీనివలన ఎలాన్ మస్క్ కొద్దిగా నిరాశకు చెందిన పట్టు వదిలిన విక్రమార్కుడిలాగా తన ప్రయత్నాన్ని ఇంకా కొనసాగించాలనుకున్నాడు. తర్వాత రాను రాను ఇంకా సరైన ఆలోచనలతో స్పేస్ ఎక్స్లో ఒక కృత్రిమ ఉపగ్రహం తయారు చేస్తూ ప్రపంచానికి నూతన వరవడిని సృష్టించాడు ఈ ఎలాన్ మస్క్. అయితే అక్కడితో తన యొక్క ఆలోచన ఆగలేదు. చివరికి ఈ కృత్రిమ ఉపగ్రహాలు తయారు చేయడానికి స్పేస్ ఎక్స్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాడు ఈ ఎలాన్ మస్క్. ఇంకా ఏదైనా సాధించాలని పట్టుదలతో విద్యుత్ కార్లను తయారు చేయాలనుకున్నాడు. దానికి టెస్లా అని పేరు పెట్టాడు. ఇది ఎంత అభివృద్ధి చెందిందో, జనాల్లో ఎంతవరకు వెళ్ళిందో అనేది అందరికీ తెలిసిన విషయమే. మన దేశంలో అయితే లేదు, కానీ ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఈ విద్యుత్ కార్లను వాడుతున్నారండి. దీనికి ప్రధాన కారకుడు ఈ ఎలాన్ మస్క్. ఇది 2015 నుంచి మార్కెట్లో వచ్చాయి. ఇక ఎలాన్ మస్క్ భారీ విజయంతో పాటు ఇంకా ఎన్ని వ్యాపార సంస్థలు లింక్ అయి ఉన్నాయో చూద్దాం. ఇంకా సోలార్ సిటీ, హైపర్లెస్, ఓపెన్ ఏఐ, న్యూరాలింక్ ఎలాన్ మస్క్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చినవి. ఏది ఏమైనా ఎలాన్ మస్క్ మేధా సంపత్తికి జోహార్లు చెప్పాల్సిందే. ఇంకా ఇటువంటి వీడియోస్ చాలా చేయాలనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ ఈయన యొక్క వీడియోస్ను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోస్ మాత్రం లైక్ చేయండి. నమస్తే.